హలో మై డియర్ ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్స్ని ఎలా రీడ్ చేయాలి? సో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా టెక్స్ట్ బుక్స్ని మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే షాప్లో న్యూగా బై చేసి మన దగ్గర పెట్టుకుంటాం కొనుక్కొని. వాటిని ఎలా స్టార్ట్ చేయాలి? చాలా వరకు మనం టెక్స్ట్ బుక్ని తీసుకోగానే మనకొక ధైర్యం వస్తుంది, నా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని. కాకపోతే అలాంటి టెక్స్ట్ బుక్ అందరి దగ్గరే ఉంటాయి. మరి ఎలా? మనం చూసే దృక్కోణం మారాలి. టెక్స్ట్ బుక్‌ని ఎలా చూడాలి? టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి కూలంకషంగా ప్రతి పాయింట్‌ని ఎలా రీడ్ చేయాలి? నోట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇది మన స్వంతంగా ఆలోచించాలి. చాలామంది టెక్స్ట్ బుక్ తీసుకోగానే పక్కన పెట్టేసి వెంటనే చదివేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఇదంతా చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి గదా! ఒక్కొక్క దాన్ని నాకు టైం లేదు, తొందరగా ఫినిష్ చేసేస్తాను. అలా ఎప్పుడు చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 6థ్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్కే తీసుకుందాము. ఆ సోషల్ టెక్స్ట్ బుక్‌ని మొదటగా చదివేటప్పుడు ఒక స్టోరీ ఎట్లా చదువుతారో అలా చదవండి. మైండ్‌కి ప్రెషర్ ఇస్తూ నాకు బిట్స్ వైస్‌గా రావాలని చేయొద్దు. ఎందుకంటే మీరు ఆ బుక్స్‌ని దాదాపుగా 10-20 సార్లు రిపీట్ చేయాలి. యెస్, నేనంటుంది నిజమే. రిపీట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే మనకు అన్నీ వచ్చేసేయాలనే ఒక అంటే మన తొందరగా వచ్చేయాలనే ఒక ఆలోచన, అది తప్పులేదు. కానీ అది మనల్ని ఎలా దారితీస్తుందంటే కొంత సమయం గడిచాక అరెరే! ఇంకా ఉందే అనే ఆందోళనకు గురిచేస్తుంది. కాబట్టి ముందుగా మీరు ఆ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కంటెంట్‌ని అర్థం చేసుకోండి. ఒక పెన్సిల్ తీసుకొని మీకు అర్థమైనట్టుగా బిట్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఏ విధంగా అంటే ఎవరెస్ట్ ఎత్తు ఎంతుందని అడగొచ్చు, లేదా ఇంత ఎత్తు కలిగినటువంటి క్రింది వాటిలో ఏది అని అడగొచ్చు. అంటే క్వెషన్‌ని ఏ విధంగా అడుగుతారు అనేది మనం మొదటిసారిగా టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మనకి తెలియదు. సో, కాబట్టి మనం టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఆ కంటెంట్ ఏముంది? దేనికోసం చెప్తున్నారు? కొన్నిసార్లు మనం పేజీలు తిప్పుకుంటూ చదువుకుంటూ వెళతాం. కానీ ఆ కంటెంట్ గురించి ఆలోచన చేయము. అందరి గురించి అనట్లేదు. అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మనము అంటే ఆ తొందరపాటులో ఏదో ఒకటి చదివేసేయాలి అని అనుకుంటాం. కానీ ఆ కంటెంట్‌ని అవగాహన చేసుకోండి. కానీ మొదటిసారి చదివేటప్పుడు మనకు చాలా సమయం పడుతుంది. తప్పు లేదు. మొదటిసారి టెక్స్ట్ బుక్‌ని చదివేటప్పుడు ఒక 6థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ 15 రోజులు సమయం పట్టిందనుకున్నాం ఫస్ట్ ప్రిపరేషన్‌కి. సెకండ్ టైమ్ అది తగ్గిపోతూ ఉంటుంది 10 రోజులు. థర్డ్ టైమ్ అలా లాస్ట్‌కొచ్చేసరికి మీరు ఒకసారి 15వ బుక్ చదివేసరికి 15 నిమిషాల్లో చదివేస్తారు అద్భుతంగా. చాలా అద్భుతంగా. కాబట్టి నేను చెప్పేదంటే తొందరపాటు వద్దు. టెక్స్ట్ బుక్‌ని ప్రిపేర్ అయ్యేటప్పుడు తొందరపాటు పడవద్దు. ప్రతి పాయింట్ అవసరమే. ప్రతి పాయింట్ అవసరమే. పేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ నుంచి క్వెషన్ ఇస్తారో కూడా మనము ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా మనం చదవాలి. అరే! ఇదెందుకు ఇచ్చారు? అదెందుకు ఇవ్వలేదని తర్వాత మన మార్కులు పోయిన తర్వాత, జాబ్ మిస్ అయిన తర్వాత మనం ఎవరిని అడగలేము. అది వృధా ప్రయాస. కాబట్టి టెక్స్ట్ బుక్‌ని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరేం చేయాలంటే ఆ టెక్స్ట్ బుక్ మీద అవగాహన తెచ్చుకోండి. ప్రతి లెసన్ కంటెంట్ మీ దగ్గర ఉండాలి. ప్రతి లెసన్ నేమ్ మీ దగ్గర ఉండాలి. ఆ కంటెంట్‌ని ఎలా చదవాలి అనేది ఒక ప్లాన్ వేసుకోండి. తొందరపడొద్దు. ప్రతి లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మీరందరూ ఈ ప్రిపరేషన్‌లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి నేను లెంతీ వీడియోస్ చేయట్లేదు. చిన్న షార్ట్స్ రూపంలో ఇలాగా 3 మినిట్స్, 4 మినిట్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే గనక టెక్స్ట్ బుక్స్ మీరు ఆల్రెడీ కొని ఉంటారు, లేదా ఆల్రెడీ కొనేసి ఉంటారు. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ రీడింగ్ చేసుంటారు. ఒకసారి మీ అవగాహన తెచ్చుకుంటూ చదవాలి. గుడ్డిగా చదువుతూ వెళ్ళకూడదు అనేదే నేను దీంట్లో చెప్పేది. టెక్స్ట్ బుక్స్ కోసం నేను చెప్తున్నాను ఎస్పెషల్లీ. ఇలాంటివి ఇంకా చేస్తాను. ఒక్కొక్క చిన్న వీడియోస్ చేస్తాను. ఎందుకంటే మీ టైం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఇలా వీడియోస్ చూస్తూ కాలయాపన అస్సలు చేయొద్దు. మనకి ఇంపార్టెంట్ అయిందే మనం చూసుకుందాం. మిగతా టైంలో ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసేయండి అంతే. మనకి జాబ్ అవసరం. దానికోసం పక్కన పెట్టేయాల్సిందే. మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా, టీవీ అయినా. ఓకే. నెక్స్ట్ ఇంకొక కంటెంట్‌తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఆల్ ది బెస్ట్ మీకు. సో, బాయ్.